తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఎన్ఆర్ఎన్ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి గొల్లవానిగుంటలో ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు లోకేష్. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఎన్ఆర్ఎన్ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి గొల్లవానిగుంటలో ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు లోకేష్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. మంత్రి నారా లోకేష్ ఇవాళ బిజీగా అభివృద్ధి కార్యక్రమాల పర్యటనలు అయితే కొనసాగుతా ఉంది. ముఖ్యంగా రాత్రి తిరుపతికి చేరుకున్నటువంటి నారా లోకేష్ ఇంకా తిరుపతి సమీపంలోని బస చేశారు. అలాగే అనంతరం ఇవాళ ఉదయం 10 గంటలకు గొల్లవానిగుంటలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 75 లక్షలతో ఏర్పాటు చేసినటువంటి నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు క్రికెట్ స్టేడియం ను ప్రారంభిస్తున్నారు. అనంతరం అలాగే అక్కడ క్రీడాకారులను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. అనంతరం క్రీడా ప్రాంగణం ప్రారంభించిన అనంతరం చంద్రగిరికి వెళ్తారు. చంద్రగిరిలో నూతనంగా అంటే చంద్రగిరి స్వగ్రామం, తండ్రి గారు జన్మించినటువంటి స్వగ్రామం అయినటువంటి చంద్రగిరిలో గ్రామీణ క్రీడాకారుల ప్రాధాన్యతను కల్పించేలా ఇండోర్ స్టేడియం ను బాబాయ్ దాదాపు రామ్మూర్తి నాయుడు పేరు మీద ఏర్పాటు చేసిన నారా రామ్మూర్తి నాయుడు క్రికెట్ ఇండోర్ స్టేడియం ను ప్రారంభిస్తారు. ఈ ఇండోర్ స్టేడియంలో దాదాపు 90 లక్షలతో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం ను ఇవాళ ఉదయం ప్రారంభిస్తారు. అనంతరం మండల డెవలప్మెంట్ కార్యాలయాన్ని అంటే మండల ఎంపీడీఓ ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా నూతనంగా నిర్మించారు. దాదాపు 50 లక్షలతో నిర్మించినటువంటి ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం రామానాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి టీడీపీ కార్యకర్తల సమావేశానికి అయితే హాజరవుతారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే అదే కాకుండా స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అలాగే రామ్మూర్తి చంద్రగిరిలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా అధికారులతో సమీక్షిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని ఇవాళ సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారని కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. మరి కాసేపట్లోనే గొల్లవానిగుంటలో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియం ను ప్రారంభించేదని కూడా కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.